జగన్ తనకి తాను రివర్స్ చేసుకున్నారు అంతే, సరిగ్గా చెప్పాలంటే. ఎందుకంటే తను ఇంతకుముందు ఆలయాల నిర్మాణానికి డబ్బులు ఇచ్చారు, లేకపోతే అర్చకుల జీతాలు పెంచారు, లేకపోతే కనుక మిరాసీ వ్యవస్థ పునరుద్ధరించారు. ఈ కాన్సెప్ట్లన్నీ గుడ్. అంతకుముందు కూలిన ఆలయాలు చేసుకొచ్చారు, ఇంతవరకు బాగుంది. కానీ గతంలో శ్రీరాముల వారి తలని తీసేసినటువంటి, అంటే ఆ విగ్రహ తలని తీసేసినటువంటి సందర్భంలో ఆయన ఏం స్పందించలా. అట్లాగే మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు కొడాలి నాని. అదే సందర్భంలో రథదగ్ధానికి అంతే. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే రథదగ్ధం మీద వేగంగా స్పందించారు, అరెస్ట్ చేయించారు. అట్లాగే లడ్డూకు సంబంధించిన వివాదంలో నడుస్తున్నారు. ఇక్కడ అదే డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళమంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళడానికే వెనక్కిపోయినటువంటి పరిస్థితి. ఓవరాల్గా హిందువులకి నేను చాలా చేశాను అని చెప్దామంటే చేసిన వాటి కంటే కూడా చెయ్యనిది, ఎస్పెషల్లీ సెంటిమెంట్, మానసికంగా సెంటిమెంట్. ఓ పక్కన లడ్డూ నేపథ్యంలో సెంటిమెంట్ దెబ్బతింటే ఆ సెంటిమెంట్ మీద కొడుతూ తను ఏదైతే డిక్లరేషన్ మీద సంతకం పెట్టినట్టు, అదేమంటే అంతకుముందు వెళ్ళాను కరెక్టే, అప్పుడు ఎవరు అడగలేదు. ఇప్పుడు అడిగినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టుంటే బాధ్యతాయుతంగా ఉండేది. బట్ రివర్స్లో వెళ్ళి టోటల్గా తన రాజకీయ కెరీర్ని రివర్స్లో చేసుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డిదే.